నెల్లూరు జిల్లా రాపూరులో భర్త మరణంతో ఒంటరిగా జీవిస్తున్న మహిళ తన సాగు భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు 20 మంది ఉన్నారు. చుట్టుపక్కల 20 మందిని విచారించి వాళ్ళకి ఏ సంవత్సరం ఎవరిచ్చారు అనేది గవర్నమెంట్ ఇచ్చిండే కాగితాలు కూడా మన వర్షానికి వచ్చి వాళ్ళు గుడిసెలో ఆ అమ్మాయి బుగ్గారనుకుంటే ఆ గుడిసె పట్టకపోయా గవర్నమెంట్ ఇచ్చిన పట్టా కాగితం కూడా వాళ్ళకి పోయినాయి. తెలుగు కలెక్టర్ వాళ్ళు ఇచ్చిన కాగితాల వరకు వాళ్ళకి ఉన్నాయి. వాటి మీద బ్రేక్ చేసుకుని వాళ్ళు పనులు ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయంపై విచారణ జరిపి తగిన రక్షణ కల్పిస్తామని తహసీల్దార్ రాపూరు ఆంజనేయపురం గ్రామం భర్త చనిపోయి మా మావయ్యలు 30 సంవత్సరాల నుంచి ఆడ వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మధ్యలో నాకు తెలిసి కంచి చేసుకుంటా ఉన్నారు సార్. మధ్యలో ఎవరు వచ్చి ఇన్ని రోజులు చేసుకుంటా ఉన్నా కానీ మధ్యలో వచ్చి ఎవరు పంపేసేసి మాది ఇది అని చెప్పి మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటా మేము ఉండి కూడా మాకు ఏమి లాభం, మీరు మధ్యలో వచ్చి దౌర్జన్యం చేస్తే ఎట్లా వస్తుంది? మా పంట దీన్ని మీరు ఎట్ట బతుకుతారు సార్? అందుకని మాకు ఏదో ఒక న్యాయం జరగాలి, అందుకని మాట్లాడుతున్నాం పొంది ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. గత 30 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గతంలో తెలుగు భూమి ప్రాజెక్టు నిమిత్తం కొంత భూమిని ప్రభుత్వం సేకరించగా మిగిలిన భూమిని తానే సాగు చేస్తున్నట్లు వివరించారు. 5 సంవత్సరాల క్రితం తన భర్త మరణించారని, అప్పటి నుండి తాను ఒంటరిగా ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్నారని బాధితురాలు తెలిపారు. అయితే ఈ క్రమంలో రాపూర్కు చెందిన కొందరు కలిసి తన పొలంలోకి అక్రమంగా ప్రవేశించి ఇది మాది అంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నా భర్త ఉన్నంత కాలం ఎవరూ రాలేదు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నారని చూసి దౌర్జన్యంగా నా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్న వ్యక్తులపై విచారణ జరిపి నా భూమికి రక్షణ కల్పించాలని బాధితురాలు అధికారులను వేడుకుంటున్నారు. ఈ వినతి పత్రాన్ని అందుకున్న తహసీల్దార్ కార్యాలయ ప్రతినిధి లక్ష్మీ నరసింహ స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మధ్యలో నాకు తెలిసి కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు సార్. మధ్యలో ఎవరు వచ్చి రోజు చేసుకుంటూ ఉన్నా కానీ మధ్యలో వచ్చి ఎవరు పంపేసేసి మాది ఇది అని చెప్పి మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటా మేము ఉండి కూడా మాకు ఏమి లాభం, మధ్యలో వచ్చి దౌర్జన్యం చేస్తే మాది రాపూరు. నా పేరు నల్లగట్ల శ్రీనివాసులు. మా భార్య పేరుతో 3 ఎకరాల 33 సెంట్లు పట్టా ఉంది పొలం. ఆ పొలానికి సంబంధించిన బీడు పొలము హైవే రోడ్డు పడకముందు నుంచి అరణ్యంగా బీడు ఉన్నది. ఆ బీడుని మేము ఆక్యుపై చేసి మా తోటల్లోకి దారి కోసం గాను భూమిని చేసుకొని కాపాడుకున్నాము. ఈ లోపల యానాదోళ్ళు మాకు పనులు చేసుకుంటూ అక్కడికి వచ్చి ఈ పొలం మేము చేసుకొని మా బిడ్డలు మేము బతుకుతామన్నా మీ తోటకి ఆధారంగా ఉంటాం కదా అని చెప్పని దాంతో సరే చేసుకోనని వాళ్ళకి చెప్పాము. వాళ్ళకి చెప్పినాక వాళ్ళు బిడ్డ పాపలు అందరూ కలిసి మా పొలంలోనే గుడిసెలేసుకొని గడపాలతో తొవ్వి నాగదారి బిడలు ఈత కదువులు మొత్తం వాళ్ళు మనసులతోనే తీసి గుడిసెలేసుకొని 4 రోజులు తీర్చి ఒక్కొక్క వాగు వచ్చి 4 అడుగుల లోతుతో కోసేసిన చెరువు కలుదు నీళ్ళు పోయే వాగది. ఆ వాగుని వాళ్ళు వాటం చేసి సదరం చేసి 2 కార్లు 3 కార్లుగా వదిలిపెట్టి ఆ వరికి చెల్లో వచ్చిన ఓట నీళ్లతో సాలక మా బావల నీళ్లు వేయించుకొని పండించుకొని బిడ్డలు జీవించుకుంటున్నారు. అట్లా జీవించుకుంటూ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది 30 సంవత్సరాల నుంచి. ఈరోజు ఆ చెరువు రిజర్వాయర్ అయ్యే టైంలో ఈ పొలాన్ని ఆక్యుపై చేసుకునే వాళ్ళు మా పొలం ఉందని వచ్చి కూడా కలెక్టర్ వాళ్ళు వచ్చి సర్వే చేసేటప్పుడు ఈఆర్ఓ వాళ్ళు అందరూ కూడాను వాళ్ళు కూడా వాళ్ళ పొలం ఏడుంది ఏ ఏరియా అని చెప్పని చూసుకొని పొలం అయితే లేదు వాళ్ళకి మేము మా సర్వే నెంబర్లు కూడా ఇచ్చాము. వాళ్ళకి ఎక్కడా కానీ డాక్యుమెంట్ లేదు. అందువల్ల వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పటాంచి వాళ్ళని ఏమని ఆపల 30 సంవత్సరాలు సెలవుగా వాళ్ళు చెట్లు తీసుకునేటప్పుడు కూడాను ఇది మాది పొలం మీరు ఎందుకు చేస్తారని ఆపిన వాళ్ళు ఎవరే లేరు. వాళ్ళు మొత్తం అరుంధతి వాళ్ళు మొత్తం కూడా వచ్చారు ఆ పొలం సర్వే జరిగేటప్పుడు. ఆ రోజుల్లో అయితే వాళ్ళు ఎవరు ఇది మాదని ఆపిన వాళ్ళు లేరు. అది అట్లే వాళ్ళు యానాదోళ్ళే చేసుకుంటూ ఉన్నారు. ఇటీవల వాళ్ళ భర్తలు చనిపోయినాక 1 సంవత్సరం మొదలుకి వాళ్ళు చేయలేక పిల్లల్ని తీసుకొచ్చి అటు పెట్టుకోలేక ఆగారు. మళ్ళీ సంవత్సరం నుంచి దున్ని దాంట్లో ఉలవ ఇట్లా మెను వేసుకుంటూ ఆడవాళ్ళు కాపుదారు చేసుకోలేక బిడ్డలు తీసుకొచ్చి రేత్రి మా రైతుల ద్వారా మేము తోట లేకపోయినప్పుడు మా ఆధారంలో ఉండి పండించుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
ఎప్పుడో మాకు పట్టా ఇచ్చినారు, మాది పట్టా అని అన్నారు. నేను అట్టా కూడా చెప్పా ఎదుర్కొని, మీకు పట్టా ఉంది కదా, మీ పట్టా తేండి, వాళ్ళు చేసిండే సాగుబడి ఏదో మాట్లాడి ఏదో మీ పొలం మీరు తీసుకున్నారంటే కూడా మాకు సమాధానం చెప్పాల. వచ్చి అడ్డం తిరిగి చుట్టూ తిరిగా కంపేసి వాళ్ళు రెడీ అవున్నారు. అది జరిగింది. అంకమ్మ, మాది ఆంజనేయపురం. మేము 30 సంవత్సరాల నుంచి ఆ పొలం చేసినాము. ఎంతో చెట్లు పుట్లు ఉన్నాయి. మేమంతా సాగుబడి చేసి అంతా చేసినాము. మా భర్తలు చనిపోయి 9 సంవత్సరాలు అయింది. మా దోలికి ఎవరు రాలేదు. మేము పైరు పండించుకుంటున్నాం, చేసుకుంటున్నాం, అన్నీ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి కంపేసి మా చుట్టుపక్కల రైతులు మాట్లాడి అనకుండా ఇప్పుడు వచ్చి మా పొలం మా దగ్గర కంపేసేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు సార్. వాళ్ళు మాకు న్యాయం చేయాలి. ఎవరైనా సరే న్యాయం చేసేటట్టుగా చేయండి సార్. మాకు మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సాగుబడి. ఎవరూ రాలా, మా భర్తలు ఉన్నంత వరకు ఎవరూ రాలా. ఇప్పుడు మా భర్తలు చనిపోయినాక వచ్చి మాది పొలము అని దౌర్జన్యం చేస్తున్నారు. చుట్టుపక్కల రైతులుండి వాళ్ళదేనని చెప్పినా కానీ వాళ్ళని కూడా నమ్మకుండా మా మీద దౌర్జన్యం చేసి కంపేస్తున్నారు సార్. అది